ఏపీ మంత్రి నారా లోకేష్ కు వివిఐటి వైస్ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు. వివిఐటి కాలేజ్ ని విశ్వవిద్యాలయంగా మార్చేందుకు కృషి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల ఇకపై వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిందని వీసీ వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నట్లుగా వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటనకు తగ్గట్టు కేవలం 2 నెలల వ్యవధిలోనే ప్రభుత్వం వివిఐటి అభ్యర్థనను పరిశీలించి యూనివర్సిటీ హోదాను కల్పించింది. అందుగాను మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు వీసీ వాసిరెడ్డి విద్యాసాగర్. దానికి మీ అందరికీ, మన పిల్లలకి, పేరెంట్స్కి, మీ అందరికీ, ఆ పైన ఉన్నవాడికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా, ఈ చెప్పుకునే దాంట్లో ఒకరు గట్టిగా చెప్పుకోకపోతే మేము తప్పు చేసినట్టు ఉంటుందాము. అదేంటంటే లోకేష్ గారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాం. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాం. తర్వాత చూస్తే ఓఎస్డీ గారు ఫోన్ చేసి